పీసీఓడి సిమ్టమ్స్ అంటే ఏంటంటే మీకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాము. ఎందుకంటే పీసీఓడి ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే పీసీఓడి ఉన్నా లేకపోయినా మాకు పీసీఓడి ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ తీసేసుకుంటున్నారు. సో ఐ వాంట్ టు టెల్ యూ వాట్ ఆర్ ది సిమ్టమ్స్ అండ్ హౌ టు డయాగ్నోస్. ఫస్ట్ మీరు డయాగ్నోసిస్ అవ్వకోకుండా యూ డోంట్ లేబుల్ యువర్ సెల్ఫ్ as a పీసీఓడి. సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్? ఫస్ట్ పేషెంట్కి ఏముంటుంది పీసీఓడి ఉంటే? పీరియడ్స్ రెగ్యులర్గా రావు, లేకపోతే తక్కువగా వస్తాయి. నార్మల్గా 2 to 3 ప్యాడ్స్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఒక మొత్తం పీరియడ్లో 1 ప్యాడ్ చేంజ్ చేసుకోవడము, లేకపోతే చుక్కలాగా అవ్వడము అది అవుతుంది. దాన్ని మేము ఆలిగోమెనోరియా అంటాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ది సిమ్టమ్. అది ఫస్ట్ రావచ్చు, లేకపోతే తర్వాత కూడా ప్రెజెంట్ అవ్వచ్చు. సెకండ్ ఈజ్ దట్ వెయిట్ గెయిన్, ఒబేసిటీ, లావ్ అయిపోతారు. మెయిన్ ఎక్కడ లావ్ అవుతారు? షోల్డర్. మెయిన్గా ట్రంక్ అంటే మేల్ ప్యాటర్న్ ఒబేసిటీ వస్తుంది. దట్ ఈస్ ట్రంకల్ ఒబేసిటీ అండ్ షోల్డర్ ఒబేసిటీ. సో అది ఇలాగా లావ్ అవుతారు. అదర్ థింగ్ ఇస్ హైపర్ ఆండ్రోజెనిక్ సిమ్టమ్స్. అవేంటి? ఎక్నే, మొత్తం పింపుల్స్ వచ్చేస్తాయి. అండ్ అదర్ థింగ్ ఇస్ ఇట్ అన్వాంటెడ్ హెయిర్. అంటే అమ్మాయిలకి ఎక్కడైతే హెయిర్ ఉండకూడదో అక్కడే హెయిర్ గ్రో అవుతుంది. దట్ ఈస్ అప్పర్ లిప్ కానీ, చిన్ కానీ, లేకపోతే చెస్ట్ పైన హెయిర్ కానీ అలాగా హెయిర్ వస్తుంది. సో దీస్ ఆర్ ది ఫ్యూ సిమ్టమ్స్ వెన్ యూ కమ్ విత్ దోస్ కంప్లైంట్స్ టు అస్. సో అవి చూసినప్పుడు మేము ఎస్ ఓకే దిస్ మైట్ బి పీసీఓడి అనుకొని మేము కొన్ని టెస్టులు రాస్తాం. హార్మోన్ టెస్టులు రాస్తాము, స్కాన్ చేపిస్తాము. హార్మోన్ టెస్ట్లో ఆ కేటగిరీ మీరు అవుతేనే మీరు కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్ అని కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరోన్, అవన్నీ చేసుకొని దాన్ని చూసి ఒక రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్లో మీరు వస్తేనే యూ విల్ బీ లేబుల్డ్ యాజ్ పీసీఓడి. ఇది ఒక్కటే కాదు, అదర్ థింగ్ ఇస్ స్కాన్లో కూడా మీకు ఫాలికల్స్ అని చాలా ఫాలికల్స్ ఉంటాయి తక్కువ సైజులో. దెన్ స్ట్రోమా అనేది దెర్ ఆర్ క్రైటీరియా ఫర్ ది స్కాన్ ఆల్సో. ఇవి మీకు అవసరం లేదు, బట్ వీ ఆర్ సెల్ఫ్ డూ. సో ఇవన్నీ ఉంటేనే మీరు యూ లేబుల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ పీసీఓడి. గైనకాలజిస్ట్ మీకు చెప్తేనే దెన్ గో టు ద ట్రీట్మెంట్ ఆఫ్ పీసీఓడి. ఇవి లేకుండా మాకు పీసీఓడి అందరికీ ఉంది, మాకు ఉండొచ్చు, కళ్ళ కింద నల్లగున్నా, మెడ దగ్గర నల్లగున్నా, నేను చెప్పిన సిమ్టమ్స్ ఏం లేకపోయినా భయపడి డోంట్ గో ఫర్ అదర్ బ్రాంచ్ మెడికేషన్స్. కరెక్ట్గా డయాగ్నోస్ చేసుకొని ట్రీట్మెంట్ వాడండి. థ్యాంక్ యూ.